టీమిండియా కోసం చెన్నైలో ఫ్రెష్ పిచ్ రెడీ చేశారంట. జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్లో మరి పరుగుల వరద పారించేందుకైతే ఈ ప్రయత్నం చేశారంట. మరి ఈ పిచ్ మనకి ఎంతవరకు కలిసి వస్తుంది, గతంలో లాగా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందా? ఆ డీటెయిల్స్ చూద్దాం. టీ20 వరల్డ్ కప్ లో ఇండియా సెమీఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ జింబాబ్వే మ్యాచ్. ఆ తర్వాత వెస్టిండీస్ తో మ్యాచ్ కూడా గెలవాలి, అది కూడా భారీ రన్ రేట్ తో గెలవాలి. మరి భారీ రన్ రేట్ తో గెలవాలి అంటే ఖచ్చితంగా పిచ్ సహకరించాలి, భారీ స్కోర్లైనా నమోదు కావాలి, లేదా భారీగా వికెట్లైనా తీయాలి ప్రత్యర్థివి. మరి ఇది జరగాలంటే ఫస్ట్ పిచ్ అనుకూలించాలి. అందుకోసం అని చెప్పి ఏం చేశారంటే చెన్నైలో ఒక ఫ్రెష్ పిచ్ ను రెడీ చేశారంట. అంటే దానిపై ఇప్పటి వరకు కూడా వరల్డ్ కప్ కి ముందు అన్ని పిచ్లు సిద్ధం చేశారు కదా, ఇప్పటి వరకు చాలా పిచ్చెస్ మీద మ్యాచెస్ జరిగినవి. అయితే ఇప్పుడు వీళ్ళు అందిస్తున్న పిచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు రెడీ చేసిన పిచ్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటి వరకు ఒక్క డొమెస్టిక్ మ్యాచ్ కూడా జరగలేదంట. ఇన్ఫాక్ట్ ఒక బాల్ కూడా పడలేదు దాని మీద. సో మరి అట్లాంటి వికెట్ అయితే ఫ్లాట్ వికెట్ అని చెప్పొచ్చు. బాల్ బ్యాట్ మీదకి నేరుగా మంచిగా హ్యాపీగా వస్తుంది, బ్యాటర్లు అయితే ఈజీగా రన్స్ స్కోర్ చేసుకోవచ్చు అని అయితే చెబుతున్నారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, ర్యాంక్ టర్నర్ పిచ్చెస్ అని చెప్పేసి న్యూజిలాండ్ సిరీస్ ముందు వచ్చినప్పుడు టెస్ట్ సిరీస్ 3-0తో ఓడిపోయాం కదా, అప్పుడు పుణేలో పిచ్ ని అట్లానే తయారు చేశారు, ర్యాంక్ టర్నర్స్ పిచ్ అని చెప్పేశారు. అలా చేసిన తర్వాత అది మనకి అనుకూలంగా మారడం కంటే ప్రత్యర్థికే ఎక్కువ అనుకూలంగా మారింది. మనం చూసాము మిచెల్ శాంట్నర్ ఏ రేంజ్ లో వికెట్లు తీశాడో అక్కడ. ఆ తర్వాత మనం వాంఖడేలో కూడా అదే చూసాము. సో అట్లా వాళ్ళ స్పిన్నర్లు, న్యూజిలాండ్ స్పిన్నర్లే రెచ్చిపోయి వికెట్లు తీశారు, ఇండియా స్పిన్నర్లు ఆ రేంజ్ లో వికెట్లు పడగొట్టలేకపోయారు. సో అది బూమరాంగ్ అయింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి ఏమైనా కొత్త చేంజెస్ చేశారా, లేకపోతే అలాగే మరి మన కోసం మనం తయారు చేసుకున్న పిచ్ ప్రత్యర్థికి అనుకూలంగా మారే ఛాన్స్ ఉందా గతంలో లాగా? ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో 6 మ్యాచ్ల దాకా జరిగాయి. సరే, ఆ మ్యాచ్ల్లో మంచి స్కోర్లే వచ్చాయి. పేస్ బౌలర్లకి స్పిన్నర్లకి ఈక్వల్ గానే వికెట్లు షేర్ చేసుకున్నారు. సో ఇట్ డిపెండ్స్ టీమ్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీశారు, మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మొత్తం ఇక్కడ బౌలర్లు 60 వికెట్లు తీస్తే అందులో 34 వికెట్లు పేస్ బౌలర్లకి, 26 వికెట్లు స్పిన్నర్లకి దక్కాయి. అంటే స్పిన్ బాగా మంచి టర్నింగ్ పిచ్చెస్ చెన్నైలో అని అయితే పేరుంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీశారు. అది బౌలింగ్ పార్ట్. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే భారీ స్కోర్లు నమోదయ్యాయి. న్యూజిలాండ్ 2 సార్లు చేజింగ్ చేసింది. వరల్డ్ కప్ లో ఇక్కడ జరిగిన చెన్నైలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ 180+ రన్స్ స్కోర్ చేసింది, న్యూజిలాండ్ ఆ స్కోర్ ని ఈజీగా చేజ్ చేసింది. మరి అప్పుడు పిచ్ కి తగ్గట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నూర్ అహ్మద్ ని ఆడించలేదు. సో ఆడించుంటే ఫలితం డిఫరెంట్ గా ఉండేదేమో, కానీ న్యూజిలాండ్ అయితే ఈజీగా చేజ్ చేసింది. ఇక యూఏఈతో కూడా యూఏఈ 173 రన్స్ చేసింది న్యూజిలాండ్ మీద. మరి న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా, అట్లాంటి బౌలింగ్ అటాక్ మీదనే 173 రన్స్ చేసింది యూఏఈ. సో ఆ టార్గెట్ ను న్యూజిలాండ్ అయితే ఈజీగా చేజ్ చేసింది, ఒక వికెట్ కూడా నష్టపోకుండా. ఇక ఇక్కడ జరిగిన థర్డ్ మ్యాచ్ యుఎస్ఏ వర్సెస్ నెదర్లాండ్స్. యుఎస్ఏ 193 రన్స్ చేసింది, నెదర్లాండ్స్ తక్కువకే ఆల్అౌట్ అయింది. ఆ మ్యాచ్ లో యుఎస్ఏ గెలిచింది. సో 193 రన్స్ దాకా వచ్చింది యుఎస్ఏ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక యుఎస్ఏ ఇక్కడ మరో మ్యాచ్ కూడా ఆడింది నమీబియాతో. ఆ మ్యాచ్ లో 199 రన్స్ చేసింది, 199 రన్స్ చేసింది. సో నమీబియా తక్కువకే ఆల్అౌట్ అయింది, నమీబియా కూడా చేజ్ చేయలేకపోయింది. ఆ తర్వాత మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ 200 రన్స్ చేసింది, కెనడా చేజ్ చేయలేకపోయింది. సో ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఏ ఇట్లాంటి టీమ్స్ భారీ స్కోర్లు సాధించినప్పుడు అగేన్స్ట్ న్యూజిలాండ్, అంత మంచి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి టీం మీద, మరి అవే పిచ్ల మీద ఒకవేళ ఇండియా ఆడితే కూడా జింబాబ్వే మీద మంచి స్కోర్లు చేసే అవకాశం ఉంది కదా. మరి పాత పిచ్లనే ఎందుకు యూజ్ చేయలేదు, కొత్త పిచ్ని ఎందుకు తీసుకొచ్చారంటే, కొత్త పిచ్ వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్, దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. ఇన్ కేస్ బూమరాంగ్ అయితే, ఒకవేళ అది వాళ్ళకే అడ్వాంటేజ్ అయితే, ఒకవేళ అది జింబాబ్వేకే అడ్వాంటేజ్ అయితే, గతంలో మనం చెప్పుకున్నాం కదా ఎట్లయితే బూమరాంగ్ అయిందో, సో ఆ రకంగా అయ్యే ఛాన్స్ ఏముందో. ఎస్పెషల్లీ చెన్నై వికెట్ అంటేనే స్లో వికెట్ ఉంటుంది. మరి ఆ స్లో వికెట్ మీద జింబాబ్వే బౌలర్లు సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ వీళ్ళకి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ పిచ్ అయితే ఖచ్చితంగా బ్యాటింగ్కే అనుకూలంగా ఉండబోతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే చూడాలి. ఇప్పటికే టీమిండియా జింబాబ్వేపై గెలవాలి, భారీ రన్ రేట్ తో గెలవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వెస్టిండీస్ ఏదైతే చేసిందో 250 రన్స్
250+ రన్స్ స్కోర్ చేసిందో ఇండియా కూడా అట్లానే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇండియా కూడా 250+ రన్స్ స్కోర్ చేయాలి. లేదా మనం గతంలో చెప్పుకుంటున్నాం కదా, అనుకుంటూ వస్తున్నాము ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి 300 లోడింగ్ అని. ఇది రైట్ టైం. ఒకవేళ నిజంగానే ఫ్లాట్ వికెట్ కనుక ఉంటే ఇండియా రైట్ టైం, ఈ టైంలో కనుక భారీ స్కోర్ చేసి ఆ తర్వాత జింబాబ్వేని తక్కువ స్కోర్కి కట్టడి చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ పిచ్ అనేది మనకి వర్త్ అయినట్టు అవుతుంది, వర్త్ఫుల్ పిచ్ అని చెప్పుకోవచ్చు మనం అట్లా కనుక ఉంటే. సరే, ఈ ఫ్లాట్ వికెట్ మీద ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేస్తుంది అనుకుందాము. 250+ చేస్తారా, 300 250 మధ్యలో చేస్తారా అన్నది సెకండరీ. భారీ స్కోర్ అయితే చేస్తారనుకుందాము. జింబాబ్వేని తక్కువ కాల్అౌట్ చేస్తారు అనుకుందాము. ఒకవేళ జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ పుటప్ చేస్తుంది? ఎందుకంటే జింబాబ్వే బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్, ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా ఆడుతుంది. మరి మన బౌలర్లు వాళ్ళని కట్టడి చేసే వ్యూహాలు సిద్ధం చేసుకొని ఉన్నారా? పిచ్తో సంబంధం లేకుండా. మరి పిచ్ మరీ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది అంటే వాళ్ళ బ్యాటర్స్ కూడా ఆడతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆడిన పిచ్ల మీదనే న్యూజిలాండ్ లాంటి బౌలింగ్ లైనప్ మీద, ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీము లేదా నమీబియా లాంటి టీము, యుఏఈ, యుఎస్ఏ ఇట్లాంటి చిన్న టీమ్స్ కూడా బాగానే స్కోర్లు పుటప్ చేశాయి. సో మరి జింబాబ్వే ఒకవేళ 180 రన్స్ కనుక స్కోర్ చేస్తే 162, 170, 180 ఇట్లా స్కోర్ చేస్తే ఇండియా ఎన్ని ఓవర్లలో చేజ్ చేయగలుగుతుంది? మరి ఇప్పుడున్న మనం దూకుడు స్వభావం ఈ పిచ్ మీద పనికి వస్తుందా? ఫ్లాట్ పిచ్ అంటున్నారు, మరి ఆ పిచ్ మీద పనికి వస్తుంది. సో మరి ఇలాంటి పిచ్ ని అడిగినప్పుడైతే మరి ఇవన్నీ కూడా ఆలోచించుకునే ఉంటుంది. డెఫినెట్ గా మరి ఈ పిచ్ అయితే టీమిండియాకి వర్కౌట్ అవ్వాలని అయితే విష్ చేద్దాం. మరి కొత్త పిచ్ టీమిండియాకి కొత్త బూస్టప్ ఇస్తుందా? భారీ రన్స్, భారీ విధ్వంసం జరిగే ఛాన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.